వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. చికెన్ 1 కేజీ, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, నిమ్మరసం ఒక కాయ మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న కప్పుతో 1 కప్పుడు, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1 చెంచా, జీడిపప్పు 1 కప్పులో సగం, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయలు సగం, 4 పాయలు తీసుకున్నాను. దాన్ని సన్నంగా తరుగుకున్నాను. బిర్యానీ మసాలా పొడి వేసుకుంటున్నాను 1 చెంచాన్నర. చిట్టి ముత్యాలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. అది ముందు కడిగేసుకొని నానబెట్టుకున్నాను. ఈ గ్లాసుతోను 2 గ్లాసులు బియ్యం, అంటే 1/2 కేజీ. 1 గ్లాసు బియ్యం తీసుకుంటే కనుక గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. అలాగా 2 గ్లాసులు బియ్యం అయితే కనుక 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూను, బిర్యానీ మసాలా పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో సగం వేసుకుంటున్నాను, సగం ఏమో ఉల్లిపాయలు దాంట్లో వేసుకుంటాను. నిమ్మరసం, పసుపు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. గుప్పుడు ఇది 1 గంట సేపు నానబెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సగం ఆయిల్ సగం నెయ్యి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలాలోకి బిర్యానీ ఆకు 3, స్టార్ పూలు 2, లవంగ మొగ్గలు 6, యాలక్కాయలు 4, లవంగ మొగ్గ 3, షాజీరా 1 స్పూను, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. నూనె కాగాక ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా త్వరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలకి ముందు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయకముందు వేసుకున్నాక కొద్దిగా వేగనివ్వాలి జీడిపప్పు. అయితే జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ కలిసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో టమాటా ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. మెత్తగా అయ్యేదాకా మగ్గనిచ్చుకోవాలి. టమాటా ముక్కలు పుదీనా కూడా వేసుకోవాలి. 1
ఇవన్నీ కలిపి బాగా సిమ్లో పెట్టుకుని కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి ఒక 2 నిమిషాలు. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చికెన్ వేసేసుకోవాలి. ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వల్ల కొద్ది టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు అయ్యి సరిపోయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక స్పూను చికెన్ బిర్యానీ మసాలా పొడి వేసి కొద్దిగా 1/2 స్పూను ఉప్పు వేసాను. దీంట్లో బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా ఒక 3 కోతలు వచ్చేదాకా పెట్టుకోవాలి. 3 కోతలు వచ్చాక స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాం. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.